హలో అండి. ఎంతో సులభంగా తొందరగా చేసుకునే మేతి బఠానీ పులావ్ని చేసుకుందామండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది. ప్రాసెస్ చూసుకుందాం రండి. ముందుగా ఒక పాన్లో ఒక స్పూన్ నెయ్యి ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకుందామండి. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని వేపుకుందాము. కొంచెం మిరియాలు ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. షుగర్ పేషెంట్స్కి కానీ, మెంతికూర తినని వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి. పిల్లలకు కూడా బాక్సుల్లోకి మంచిగా తొందరగా అయిపోతుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి వేపుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేపుకుందాము ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాము. ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు మనం తిప్పుకుని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా ఉంచాలండి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎక్కువ వద్దు, స్పైసెస్ ఎక్కువ అయితే ఆల్రెడీ మనం అవన్నీ మసాలా దినుసులు వేసాం కదా, అందువల్ల కొంచెం చాలు. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన పచ్చి బఠానీలను కూడా వేసుకుందామండి. చూస్తున్నారు కదా, పచ్చి బఠానీ ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మనం ఎండి బఠానీని నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకుని అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసుకుందాము. నేను పెద్ద కట్ట తీసుకున్నానండి. పెద్ద ఆకు కాబట్టి నేను కట్ చేశాను. చిన్నగా ఉన్నా కానీ కొంచెం ఇదిగా ఉన్నా మీరు అట్లానే వేసేసుకోవచ్చు. కట్ చేస్తే ఏంటంటే పెద్ద ఆకు కాబట్టి తొందరగా మగ్గిపోద్దని కట్ చేశాను. తర్వాత ఈ విధంగా మగ్గాలండి. ఆకుకూర కంపల్సరీ మగ్గాలి, లేకపోతే మెంతికూర కాబట్టి చేదు వచ్చేస్తుంది. ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యి ప్యాన్కి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కొంచెం మసాలా కూడా వేసుకుందాము. కొంచెం గరం మసాలా వేసుకుందాము, ఎక్కువ వద్దు. మళ్ళీ పిల్లలు అట్లా తినలేరు, మనం కూడా స్పైసీ ఎక్కువ అవుతుంది. తర్వాత రైస్ కూడా వేసుకుని ఈ విధంగా మొత్తం అవన్నీ పట్టేదాకా తిప్పుకొని దానిలో వాటర్ వేసేసుకుందాము. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసానండి. ఇవి మనం రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి బియ్యం కాబట్టి ఇలా వేసాను. లేదా మనం బాస్మతి రైస్ వాడుకుంటే దాని కొలతగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, తర్వాత మనం మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవడమే. తర్వాత చూసి మనకి కుక్ అయిందా లేదా, సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకుని ఈ విధంగా అంటుకోకుండా చూసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది లంచ్ బాక్సెస్కి బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది పెరుగు చట్నీతో కాంబినేషన్ బాగుంటుంది. మా వీడియోలు కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.